అండి ఛత్రపతి శివాజీ గారి మహారాజుకి ఫస్ట్ ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఎందుకంటే చాలా మందికి స్ఫూర్తి శివాజీ గారు. ఎందుకంటే మొఘలులను ఎదిరించిన ఒక మహారాజే కాకుండా ప్రజల తరఫున పోరాడి ప్రజల కోసం నిరంతరం తవనపడే శివాజీ ఛత్రపతి మహారాజ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. అలాగే ఆయన అబ్బాయి అంటే ఆయన తదనంతరం వచ్చిన శంభు మహారాజ్ అంటే చావా సినిమా కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో. చావా సినిమాలో నిజంగా సినిమా అంటే హిస్టరీని రిపీట్ చేయడం అంటే ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే హిస్టరీలో జరిగింది చూపించి ప్రజల్లో కూడా అది అరే అంత కష్టపడ్డారా అప్పట్లో మన కోసం అనే అనుకునేలా విధంగా ఉండాలి. ఇప్పుడు అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత రాజ్యం జిగ్గించుకున్న శంభు మహారాజా అప్పట్లో ఔరంగజేబ్ మొఘలుల తరఫున ఉన్న ఔరంగజేబుతో అప్పుడు పోట్లాడి ఎలా చేశారనే నేపథ్యంలో మనకు చావా సినిమా రావడం జరిగింది. చావా సినిమా గురించి మీతో పాటు నేను కూడా చూడాలని ఆసక్తే ఉన్నాను. నిజంగా సమయం ప్రమాణం చూడలేకపోయినా కానీ ఎన్నెన్నో వింటున్నాం చావా గురించి. మెయిన్ విక్కీ కౌశల్ అనే అతను చావా క్యారెక్టర్ లో జస్ట్ శంభు మహారాజా క్యారెక్టర్ లో అద్భుతంగా నటించారని కన్నా గూగుల్ ఓపెన్ చేసి ఆయన ఫోటోనే వస్తుంది. అంటే నిజంగా ఛత్రపతి మహారాజు వాళ్ళ అబ్బాయి శంభు మహారాజు ఎవరు చూడలేదు. అంతగా ఉంటే ఇలాగే ఉంటారా విక్కీ కౌశల్ మాదిరి అనే రూపంలోనే ఆయన యాక్ట్ చేశారంటూ చాలా విమర్శకులు అందరూ చెప్పడం జరిగింది. నిజంగా ఇంత గొప్ప నటన నిజంగా మన ఇండియన్ ఫస్ట్ మనం తెలుగు బాలీవుడ్ టాలీవుడ్ అని పక్కన పెడితే ఒక ఇండియాలో ఉన్న చరిత్రని పైకి లేపిన ఒక ఇండియన్ యాక్టర్ గా విక్కీ కౌశల్ గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఉరి సినిమా కూడా చూడండి, అప్పట్లో నరేంద్ర మోడీ గారు చేసిన ఆ ఆపరేషన్ ని దాంట్లో కమాండోగా కూడా ఆయన అద్భుతమైన నటన చేయగలిచారు. ఆయన నటన వల్లే అసలు ఉరి సినిమా నిజంగా జరిగింది అనేది కూడా ఎవరికి తెలియదు. అలా ఒక ఆయన నటనతో అద్భుతంగా ఆయన పైకి తెచ్చారు. కాబట్టి నిజంగా విక్కీ కౌశల్ నటన ఒక మహా అద్భుతం. దాని తర్వాత ఆయన పుట్టిందే నిజమైన పాత్రలకి జీవం పోసేందుక అనే ఆలోచనతోనే ఉన్నాయి. ఆయన మొన్న తీసుకున్న ఏమంటారు ఒక సిపాయి గారి గురించి అయినా ఒక సర్దార్ సింగ్ గారి గురించి అయినా మొత్తం ఆయన నటిస్తున్న అన్ని నిజమైన పాత్రలు అంటే జీవితంలో జరిగిన పాత్రలు నిజంగా చేస్తున్నారు చెప్పుకోవచ్చు. హ్యాట్సాప్ చెప్తూ విక్కీ కౌశల్ గారు మరిన్ని విజయాలు ఆయన కెరీర్ లో రావాలి. ఇంకా మన ఏమంటారు మన రష్మిక మందన గారు కూడా అద్భుతంగా చేశారు మన చావా మూవీలో. ఆమె కూడా పుష్ప 2 అండ్ ఈ సినిమాకు వేరియేషన్స్ కూడా చాలా ఉన్నాయి. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. అటువంటి మన చరిత్రని ఎక్కడ అంగీకరించకుండా అద్భుతంగా ఇంత ఆ రోజు ఔరంగజేబుతో ఇంత పోరాడారా శంభు మహారాజ్ అనే విధంగా ఉండండి ఇది చావా మూవీ. నిజంగా అద్భుతమైన ఈ ఘటనకి రేపు జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ శివాజీ గారి ఎంతో దృఢంగా ఆయన ఎంతో చాతుర్యంగా మొఘలులను ఎదుర్కోవడం జరిగింది. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా మొఘలులతో ఎంతో జరిగింది. నిజంగా ఈ సినిమాలో అయితే క్యారెక్టర్స్ పరంగా చెప్పాలనుకుంటే అక్షయ్ ఖన్నా కూడా అద్భుతంగా చేశారు ఔరంగజేబ్ గా. అక్షయ్ ఖన్నా ఇంత అద్భుతంగా చేశారు కాబట్టి నాకు అక్షయ్ ఖన్నా అంటే మనకు తాల్ సినిమాలో అవన్నీ గుర్తుకొస్తాయి మీకు. దీంట్లో ఔరంగజేబ్ నిజంగానే ఇలాగే ఉంటాడా, ఎంత క్రూరంగా ఉంటాడా అనే విధంగా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమాలో బాహుబలి అది నిజమైన కథ కాకపోయినా బాహుబలి ఇప్పుడు గ్రేట్. కానీ నిజమైన కథతో వచ్చిన అంటే చరిత్రలో జరిగిన కథతో వచ్చిన ఈ చావా మూవీ కూడా ఇండియన్ సినిమా చరిత్రలో ఒక ఏమంటారు దిగ్గజంగా నిలబడిపోతుంది ఎప్పటికీ. ఎందుకంటే మన పిల్లోళ్ళకి కూడా అరే చావా సినిమా చూపిస్తే హిస్టరీ ఇలా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న ఒక వీడియో కూడా చూస్తాం, ఒక బాబు ఏడుస్తున్నాడు అంటే సినిమా థియేటర్ లో చావా నిజంగా అలా కొట్టారా సిపాయిలు. ఎందుకంటే ఆయన సైనికులు అంతా ఓడిపోయినాక ఆయన ఒక్కడే మొఘలులతో పోరాడి ఆ విరోధమైన చరిత్రను తెరకెక్కినందుకు డైరెక్టర్ కి హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. ఈ సినిమా పరంగా కాకపోయినా ఛత్రపతి మహారాజ్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. దీంట్లో క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదు. నా పరంగా ఒక యోధుని కథ ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఆ యోధులు ఆ రోజు ప్రజల కోసం ఎంత పోరాడారో అంటే ఈ రోజు కూడా మన నాయకులు మన కోసం అంతే పోరాడుతున్నారా
లేదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన ఎన్నో త్యాగాలు ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు గాని, మొఘలులు గాని, ఔరంగజేబు లాంటి వాళ్ళు గాని, వీళ్ళంతా మన ఇండియా మీద దాడి చేసినప్పుడు వీళ్ళు ఎదురు తిడి నిలబడి కొంచెమైనా మన భవిష్యత్ తరాల పిల్లోళ్ళకి కొంచెమైనా ఈ చరిత్ర అనేది ఉంది అనేది వాళ్ళ విరోచమైన పోరాటమే మిగిలించిందని నా అభిప్రాయం అండి. ఇంకొకసారి నివాళులు అర్పిస్తూ శివాజీ మహారాజుకి జై.